కార్ లక్కీ డ్రా, ఐఫోన్ లక్కీ డ్రా, ల్యాండ్ లక్కీ డ్రా ఇలాంటి వీడియోలు చూసి మోసపోతున్నారా? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో లక్కీ డ్రాలు, లాటరీలు, పేడ్ గివేవేలు ఇవన్నీ ఇల్లీగల్స్. మనీ కొట్టించుకుని లక్కీ డ్రా అంటే ఇది క్లియర్ స్కామ్ ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో చాలా ఇన్ఫ్లుయెన్సర్ కార్ ఇస్తాం, మొబైల్ ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం అని ఫేక్ ప్రమోషన్ చేస్తున్నారు. మీరు జాయిన్ అయ్యే ముందు లీగల్ పర్మిషన్ ఉందా, గవర్నమెంట్ అప్రూవల్ ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ 99% లక్కీ డ్రా అనేది ఫ్రాడ్. విన్నర్ అనేవాళ్ళు మోస్ట్లీ ఫేక్ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. 99 రూపీస్, 199 రూపీస్, 499 రూపీస్ అని ఇలా స్టార్ట్ చేసి ల్యాక్స్లో మనీ దోచుకుంటున్నారు ఫ్రెండ్స్. మీ హార్డ్ వర్క్ని, మీ ఎర్నింగ్ని వాళ్ళు గివే వాళ్ళ ద్వారా దోచుకుంటున్నారు ఫ్రెండ్స్. మీ హార్డ్ వర్క్, ఎర్నింగ్ మనీని ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ కోసం సాక్రిఫైస్ చేయడం చాలా తప్పు ఫ్రెండ్స్. కార్ ఫ్రీగా ఇవ్వాలంటే గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి, రీల్స్లో ఉండే అప్రూవల్ కాదు ఫ్రెండ్స్. కార్ ఫ్రీగా ఇవ్వాలంటే దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. రీల్స్ చేయగానే ఇచ్చేయడం కాదు ఫ్రెండ్స్. ల్యాండ్ ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అప్రూవల్ కావాలి. ఉదాహరణకు ఒక ల్యాండ్ వాల్యూ 10 lakhs అనుకోండి, ఓకేనా? నువ్వు 499కి ఎలా తీసుకుంటున్నావు? ప్రభుత్వం అప్రూవల్ లేని నీకు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాడు? అంటే నువ్వు 10 lakhs ఇచ్చినట్టు అంటే నువ్వు ట్యాక్స్ పే చేయగలుగుతావా? లేదు కదా. కార్ ఇవ్వాలంటే కూడా గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి, రీల్స్లో వాళ్ళు చెప్పిన విధంగా కాదు ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఈ స్కామ్ నుంచి కాపాడుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఈజీ మనీ అనే కాన్సెప్టే ఫ్రాడ్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్ వల్ల మనీ ఎర్న్ చేసుకునేవాళ్ళు. యాజ్ పర్ న్యూ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే జైలు శిక్ష, కాబట్టి దాని ప్లేస్లో గివేవేస్ పెట్టి మనీ దోచుకుంటున్నారు. దీని గురించి అవేర్నెస్ కోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఇలాంటి వీడియోస్కి మీ సపోర్ట్ ఉంటుందని నేను నమ్ముతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి స్కామ్ నుంచి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ సేవ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.